నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారండి కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఈ అమరావతి కోసం అత్యవసర భేటీ కూడా అవుతున్నారు. ఎల్లుండి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ 1వ తారీఖునే పార్లమెంటులో బిల్లు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి ఒక తీర్మానం చేసి సాధారణ పరిస్థితుల్లో అయితే రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం సరిపోతుంది. కానీ భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా అంతా పకడ్బందీగా ఉండాలంటే అసెంబ్లీ తీర్మానం ఉంటే మంచిదని కేంద్ర కేబినెట్ కార్యదర్శి సూచించడంతో ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్రానికి సూచనలు అందడం, 28న అసెంబ్లీని అత్యవసరంగా సమావేశపరచాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగిపోయింది. ఎందుకు రాజధాని అంటూ ఒకటే ఉండాలా? గత వైసీపీ ప్రభుత్వంలో అమరావతిని ఎలా చేశారు, 3 రాజధానుల పేరుతో ఎలా నమ్మించాడు, ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటేనే వైసీపీ వాళ్ళకు మంట. ఎందుకంటే అక్కడ రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. అమరావతికి మనము కొంచెం జానుల భూమి ఇవ్వాలంటే ఎవరికి ఏమో, కానీ రైతులు ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం 1,000 ఎకరాల భూములు ఇచ్చారు. అందుకు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, వాళ్ళ రుణం నేను తీర్చుకుంటాను, అమరావతి ఏకైక రాజధాని, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉంటే అది అమరావతి ఉండాలి అని చట్టం తేవాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేశారు. ఆమోదించాక కేంద్రానికి నివేదన, పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే విభజన చట్ట సవరణ బిల్లు పెట్టే ఛాన్స్. నిజానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం చాలు. అయితే భవిష్యత్తులో సమస్యలు రాకుండా అసెంబ్లీ తీర్మానం మేలన్న కేబినెట్ కార్యదర్శి ఆగమేఘాలపై సూచనలు. ఫలితంగా 28న అసెంబ్లీ ప్రత్యేక భేటీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన, గవర్నర్ ఆమోదం, వెంటనే నోటిఫికేషన్ జారీ, 1న పార్లమెంటులో బిల్లు పెట్టే అవకాశం. చూడండి ఏమిరంటే ప్రభుత్వం ఒకటే నిర్ణయించింది, 28న అసెంబ్లీని అత్యవసరంగా సమావేశాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగిపోయినాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పోరాగ్ అయినందున మళ్ళీ భేటీ కావాలంటే గవర్నర్ సమన్లు జారీ చేయాలి. అత్యవసర సమావేశానికి కనీసం 3 రోజులు వ్యవధి ఉండాలి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆయనకు ప్రతిపాదన పంపడంతో ఆయన వెంటనే శనివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. 28న ఉదయం 11 గంటలకు సభ కొలువు తీరనున్నది. అయితే శాసనమండలి సమావేశం ఉండదు. తీర్మాన ఆమోదానికి అసెంబ్లీ అయితే సరిపోయింది. ఏదైనా బిల్లును ఆమోదించాల్సి ఉంటే మండలిని కూడా సమావేశపరచాల్సి ఉంటుంది. భవిష్యత్తులో రాజధానిని మార్చకుండా కూటమి ప్రభుత్వము ఒక చట్టబద్ధత తేవాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడదీసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కొత్త రాజధాని ఎంచుకోవాలని సదరు చట్టంలోని సెక్షన్ 5లో 2014 జూన్ 2న అపాయింటెడ్ డేగా నిర్ణయిస్తూ 2 రాష్ట్రాలకు 10 ఏళ్ల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే నిర్దిష్ట 10 ఏళ్ల కాలం పూర్తయింది. ఈలోపు ఏపీ ప్రభుత్వం కొత్త రాజధాని ఏర్పాటు చేసుకున్నది. అయితే దానికి చట్టబద్ధత లేదని కొన్ని అపోహలు ఉన్నాయి, కానీ అది వాస్తవం కాదు. కొత్త రాజధాని ఏర్పాటు గురించి 2015 ఏప్రిల్ 23న జీవో 97 జారీ చేశారు. ఆ వెంటనే గెజిటేడ్లోనూ ప్రచురించారు. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాన్ని తెలుగువారి ఖ్యాతిని చాటే విధంగా అమరావతి అని నామకరణం చేసినట్లు అందులో స్పష్టంగా ఉంది. ఇందులో శస్సబిసలకు తావులేదు. కానీ జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయ్యాక అమరావతి ఇసుము చెమ్మడం మొదలుపెట్టారు. రాజధాని నిర్మాణాన్ని నిలిపివేసి 3 రాజధానుల పేరిట హైడ్రామా నడిపారు. అమరావతి కోసం శాసనసభకు మాత్రమే పరిమితం చేస్తూ విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని పెట్టడానికి కర్నూలు హైకోర్టు ఏర్పాటు బిల్లు కూడా పెట్టారు. దాన్ని అసెంబ్లీ ఆమోదించిన శాసనమండలిలో బ్రేక్ పడింది. అయితే అమరావతి రాష్ట్ర రాజధాని అని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు రావడానికి ముందే జగన్ 3 రాజధానుల బిల్లును అసెంబ్లీ నుంచి ఉపసంహరించుకున్నాడు. 2024 ఎన్నికల్లో ఆయన ఓడిపోయాక వచ్చిన కూటమి ప్రభుత్వం రాజధాని విషయంలో మరింత అప్రమత్తమైంది. భవిష్యత్తులో జగన్ ఇంకెవరైనా అధికారంలోకి వచ్చినా రాజధానిని మార్చడానికి వీలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టింది.
రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 5లో 10 ఏళ్ల తర్వాత ఏపీకి కొత్త రాజధాని ఉండాలన్న చోట అమరావతి కొత్త రాజధానిగా ఉండాలని పొందుపరచాలని ఈ దిశగా సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సీఎం చంద్రబాబు కూటమి నేతలు కేంద్రాన్ని ఒప్పించారు. 2014లో విజయవాడ పరిసరాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని, దీనికి కేంద్రం సంపూర్ణ సహకారం అందించాలని కోరుతూ చంద్రబాబు ప్రభుత్వం సభలో తీర్మానం చేసి పంపించారు. ఇప్పటికి అమరావతి పేరును ఖరారు చేయలేదు. గత ఏడాది మేలో రాష్ట్ర మంత్రిమండలి అమరావతిని రాజధానిగా తీర్మానించి కేంద్రానికి పంపింది. సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీని, అమిత్ షాను కల్పించడం వల్ల దీన్ని గుర్తు చేస్తున్నారు. అయితే కేబినెట్ కంటే శాసనసభ తీర్మానానికి ఎక్కువ విలువ ఉంటుందని, భవిష్యత్తులో గందరగోళాలకు తావుండదని పీఎంఓ తాజాగా సూచించడంతో శనివారం అత్యవసరంగా అసెంబ్లీని సమావేశపరిచి తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. గురువారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఉంది. కుదిరితే అప్పుడే తీర్మానం ఆమోదించి శనివారం అసెంబ్లీలో ప్రవేశపెడతారు. లేదంటే శనివారం ఉదయమే మంత్రిమండలి సమావేశమై తీర్మానం చేస్తుంది. తర్వాత సభలో ఆమోదింపు చేసి కేంద్రానికి పంపుతుంది. పార్లమెంటులో 1న అమరావతి బిల్లు. ఈ అమరావతిని ఏకైక రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి అందరూ కూడా అభినందించాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా 3 రాజధానుల పేరుతో ఎలా చేశాడో మనకు అందరికీ తెలుసు. కాబట్టి అమరావతిని రాజధానిగా గుర్తించే చట్ట సవరణ బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదింప చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. నిజానికి బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశంలోనే బిల్లును ఆమోదించాలని తొలుత భావించారు. ఆఖరి నిమిషంలో అసెంబ్లీ తీర్మానం లేకుండా బిల్లును ఆమోదించలేమని కేంద్ర న్యాయశాఖ వర్గాలు చెప్పడంతో పక్కన పెట్టినట్లు తెలిసింది. 28న ప్రత్యేక అసెంబ్లీ తీర్మానం ఆమోదించి పంపిన తర్వాత ఏప్రిల్ 1న కేంద్ర కేబినెట్ భేటీలో బిల్లుకు ఆమోదించి అదే రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు 2వ తేదీన ముగియనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పార్లమెంటులో 1వ తారీఖునే అమరావతి బిల్లు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏకైక రాజధాని అమరావతి. చంద్రబాబు నాయుడు గారు కృషి అమరావతి అనే పేరు పెట్టారు. దేవతల రాజధాని అని నామకరణం చేశాడు. అట్లాంటి రాజధాని కోసం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎలా చేశాడో ఏమో మనకు అందరికీ తెలుసు. 3 రాజధానులు అంటూ చాలా ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్తూ చట్టసభలో గుర్తింపు తేవాలని, అందుకనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని, 1వ తారీఖున పార్లమెంటులో ఈ బిల్లు పెడతారనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి అమరావతి అనేది ఏకైక రాజధాని ప్రజలకు దేవతల రాజధాని. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా అమరావతి కోసం ఎంతోమంది అమరావతి రాజధాని కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇట్లాంటి అమరావతిని ఎవరు వచ్చినా కూడా ఎప్పుడు భవిష్యత్తులో ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా అమరావతి లేదు, ఏం లేదు, మళ్ళీ 4 రాజధానులు పెడతా, 5 రాజధానులు పెడతా అనే అవకాశాలు ఉన్నందున అందుకని అమరావతి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అమరావతి ఏకైక రాజధాని అని పార్లమెంటులో ఏప్రిల్ 1న బిల్లు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.